జన్మ సాధన దేనికో జీవా ఎందుకొచ్చిన అహంభావం అంతు తెలియని మతాద్వేషం ఎందుకొచ్చిన అహంభావం అంతు తెలియని మతాద్వేషం ముందు బతుకులు కానవా జన్మ సాధన దేనికో జీవా కర్మానుబంధం భాగ్యలో జీవా జన్మ సాధన దేనికో జీవా దారిలేని ఊరిలో నా దాగి ఉన్నది కర్మ ఫలము దారిలేని ఊరిలో నా దాగి ఉన్నది కర్మ ఫలము అనుభవింపక తప్పదు జీవా జన్మ సాధన దేనికో జీవా కర్మానుబంధం భాగ్యలో జీవా జన్మ సాధన దేనికో జీవా రసముగా నీ పాద సేవ నమ్మి ఇంటిని దేవదేవా రసముగా నీ పాద సేవ నమ్మి ఇంటిని దేవదేవా కనికరించి కానవా జీవా జన్మ సాధన దేనికో జీవా కర్మానుబంధం భాగ్యలో జీవా జన్మ సాధన దేనికో జీవా సాధన దేనికో జీవా దారిలేని ఊరిలో నా దాగి ఉన్నది కర్మ ఫలము దారిలేని ఊరిలో నా దాగి ఉన్నది కర్మ ఫలము అనుభవించక తప్పదు జీవా జన్మ సాధన దేనికో జీవా కర్మానుబంధం భాగ్యలో జీవా జన్మ సాధన దేనికో జీవా సాధన దేనికో జీవా ఆహా నేను ఎవడనైతిని ఎట్లు పుట్టుతిని అస్థిరములకు ఈ సంపదలు ఏమి భార్యాభర్తల సంబంధమైన అనురాగములు ఇవన్నీ స్థిరముగా ఉండని కాబోలు ఆహా వచ్చినప్పుడు కొని వచ్చినది లేదు పోయినప్పుడు కొనిపోయినది లేదు ఓ మనసా ఎంతటి వారికై నన్ను జన్మించిన పిమ్మట చావుదప్పునే ఇకనైనా మేల్కొని మహిళ భవబంధములను కృంచివేసి నిత్యంతట నుండి సత్యము వహించి జితేంద్రియ సంకరించి జ్ఞానము సంతతమాచన చేయుము చిత్తమా ఇక వీరితో నాకు పని ఏమున్నది నేను పోయి ఏదో ఒక సద్గురుమూర్తి చెంత చేరి జీవరహస్యం తెలుసుకుందును ఓ మనసా బయలుదేరుము రావే పోదాము మనసా హంస రావే
నడినాలమున వెలుగు నాగా కన్నెను చూడ నావే పోదాము మానస హంస నావే పోదాము చక్షుల నడుమన పశ్చిమావి నీడ చక్షుల నడుమన పశ్చిమావి నీడ నిక్షేపముగా వెలుగు సాక్షి భూతిని చూడ నావే పోదాము మానస హంస నావే పోదాము లోపల వెలుపల ప్రాపుగా నిలచిన లోపల వెలుపల ప్రాపుగా నిలచిన ఆకాశమయ్యున్న ఆ ప్రకృతిని చూడ నావే పోదాము మానస హంస నావే పోదాము విరివిగా కడియాల విభూతి ఆచార్య విరివిగా కడియాల విభూతి ఆచార్య వలదుడై వెలుగు సద్గురుమూర్తిని దర్శింప నావే పోదాము మానస హంస నావే పోదాము ఆహా ఇక వీరితో నాకు పని ఏమున్నది నేను పోయి ఏదో ఒక సద్గురుమూర్తి చెంత చేరి జీవరాశిని తెలుసుకుందాం మనసా బయలుదేరుము పోదము పదవే సద్గురు బ్రహ్మం మనసా నాదు బిందు కలకి తుండగుల నారాయణుడే మనసా పోదము పదవే సద్గురు బ్రహ్మం పూజ చేయవలె మనసా నాదు బిందు కలకి తుండగుల నారాయణుడే మనసా తండిగ సద్గురు అండ చేరితే తరుగేమున్నది మనసా తండిగ సద్గురు అండ చేరితే తరుగేమున్నది మనసా కొండల వాలే పెరిగిన పాప కూలిపోవునే మనసా పోదము పదవే సద్గురు బ్రహ్మం పూజ చేయవలె మనసా నాది బిందు గలతి తుండగు నారాయణుడే మనసా లోపల వెలుపల ప్రాపుక నిలచిన ఆపజ్యోతివే మనసా లోపల వెలుపల ప్రాపుక నిలచిన ఆపజ్యోతివే మనసా చూపులలో కను పాపల నడుమ రూపముగానవే మనసా పొదము పదవే సద్గురు బ్రహ్మం పూజ చేయవలె మనసా నాది బిందు గలతి తుండగు విర నారాయణుడే మనసా భేదములు లేక చెలించే నాదుండతడే మనసా భేదములు లేక చెలించే నాదుండతడే మనసా ఆది విష్ణు శివ శంకరుల
పదవే సద్గురు బ్రహ్మం పూజ చేయవలె మనసా నాది గుండు కలతి తుండగువిర నారాయణుడే మనసా కందిమలయపురమున శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారని వింటిని అక్కడికి పోయి ఆయన పాద సేవ చేస్తున్నాం మనసా బయలుదేరము. వస్తున్నా నేనొస్తున్నా శ్రీ వీర బ్రహ్మ గురు పాద సేవకై వస్తున్నా వస్తున్నా వస్తున్నా. తల్లిదండ్రుల విడచి నేను ఈ పద సేవలు చేయుట కొరకు తల్లిదండ్రుల విడచి నేను ఈ పద సేవలు చేయుట కొరకు నాదు జన్మ సార్థకపరచు దేవుడవాణి తలంచి వస్తున్నా నేనొస్తున్నా శ్రీ వీర బ్రహ్మ గురు పాద సేవకై వస్తున్నా వస్తున్నా నేనొస్తున్నా వస్తున్నా. మల్లయ్యపురమున కంది ఉన్న దేవుడవాణి కంది మల్లయ్యపురమున నీవు కలసి ఉన్న దేవుడవాణి ఆది జనులు చెప్పుతుండగా భయమున్న నీ పద సేవల కొరకు వస్తున్నా నేనొస్తున్నా బ్రహ్మ గురు పాద సేవకై వస్తున్నా వస్తున్నా నేనొస్తున్నా వస్తున్నా. అనుదినము నిన్ను మదిలో తలచి నిరతముగా నీ పూజలు చేసి అనుదినము నిన్ను మదిలో తలచి నిరతముగా నీ పూజలు చేసి నాకు జన్మ సార్థకపరచు దేవుడవాణి తలంచి ఇప్పుడు వస్తున్నా నేనొస్తున్నా శ్రీ వీర బ్రహ్మ గురు పాద సేవకై వస్తున్నా వస్తున్నా నేనొస్తున్నా వస్తున్నా. ఆహా ఆ కనపడినదే కందిమలయపురం కాబోలు. దేవదేవా ఓ గురుదేవా వీర బ్రహ్మం దేవదేవా నీవు లేని నా బ్రతుకేలా నిన్ను చేరే దారి లేక దేవదేవా ఓ గురుదేవా వీర బ్రహ్మం దేవదేవా నీవు లేని నా బ్రతుకేలా నిన్ను చేరే దారి లేక కన్నవారు కాదన్నా కాలి నడకన వస్తున్నా జన్మనిచ్చిన తల్లున్నా జనకుడే వల్లదన్నుతున్నా కామక్రోధం
దేవదేవా ఓ గురుదేవా వీర బ్రహ్మం దేవదేవా నీవు లేని నా బ్రతుకేలా నిన్ను చేరే దారి లేక కనులు తెరిచినట్టే ఉన్నవి, చూపులు ఎందో లగ్నమైనవి. ఇప్పుడు ఏమని పలకరించదు నిన్ను, అయినను పలకరించదు గాక. ఓ గురుదేవా, ఒక్కసారి నువ్వు పలకవా స్వామి. కారణమేమి నన్ను కన్నుల చూడవేమి స్వామి, కారణమేమి నన్ను కన్నుల చూడవేమి స్వామి, కారణమేమి దేవా. వాసిక సుందర రావు దాస పోస కడువాని నమః శివాయ. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. ఆహా, ఇతడు గోహత్యా పాపమున దూదేకుల ఎంట పుట్టిన సిద్ధుండు కాబోలు. ఇతని భక్తి విశేషములు ఈ లోకమున కొంత కొనియాడినట్లు చేసదగాక. బాలక లెమ్ము, ఘోరారణ్యములు తిరిగి వచ్చినట్లున్నావు, భయమి చెందితివా ఏమి? మీ అంతటి వారుండగా నాకు భయం ఎందుకు స్వామి? వీర బ్రహ్మేంద్రుడనని సార సారకు తలసెదవు నాదు సాన్నిధ్యమున. ఓరి నీవెవరో, నీ పేరేమో తెలుపగలరా? రంగా నీ తల్లిదండ్రులెవరో చూపంగా. బాల బాలుడవౌర నీవు పంచచేరే హాని సాధులు ఘోరముగ దుఃఖించదావు. కులము గోత్రములేము తెలుపుము ప్రవిమాల రంగా. నీ తల్లిదండ్రు ఎవరు చూపంగా. నాయనా బాలక, ఘోరారణ్యమును తిరిగి వచ్చుట్లున్నావు, భయము చేయంతో ఏమి? మీ అంతటి వారుండగా నాకు భయం ఎందుకు స్వామి? ఘోరముగా దుఃఖించుచు నా మఠ సాన్నిధికి వచ్చితివి, నీవెవరు?
నీ తల్లిదండ్రులు ఎవరో చక్కగా తెలుపుము నాయనా. అలాగే స్వామి. మా ఊరు ముడుమాల, మా తండ్రి పేరు సాయిబు, తల్లి ఆదాన్ని ఎత్తుగా ఏ కులను చేయు దూదే కులమని ఈ లోకులాడుదురు, వారికి కుమారుడనేను, వసుదలో నా పేరు సిద్ధుడని పిలుతురయ్యా. మా ఊరు ముడుమాల, మా తండ్రి పీరుసాహిబు, తల్లి ఆదాంబి, నా పేరు సిద్ధుడందురయ్యా. నాయనా సిద్ధ, చూపులకు చిన్నవాడవైనను చిత్తశుద్ధి కలిగిన వాడు వలె కనిపించుతున్నావు. ఎందులకు నా మట సానుమతి కోచివి? ఆ యొక్క పరమార్థము ఈ పాపిష్యుని బోధింపవా స్వామి. నాయనా పరమార్థమా? నమ్మకురా ఈ దేహము, ఈ మహిళన జనని గర్భమునందు 9 మాసములు మోసిన పిమ్మట బాలక భూలోకమునకు వచ్చి ఇదిగో చూడుమురా, ఎందుకురా కమ్మాని పలుకులు క్రమముగా పలుకుచు లేదు పోరా, ఇంతకు మించి ఇక లేదు పోరా. నాయనా సిద్ధ, పరమార్థమనగా సామాన్యం అనుకుంటివా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అలవి కాకపోయిను. అటువంటి పరశివయోగము నీకు చిక్కనేరదు. ఒకవేళ చిక్కినను అది నీకు దక్కనేరదు. కనుక నా మాట విని మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళుము నాయనా. ఎంత మాత్రం నీ పాదములు విడిచి వెళ్ళజాలను స్వామి. అటులైనా పరమార్థం గురించి నేను ఒక విశేషము చెప్పేదను, సావధానముగా ఆలోచింపు నాయనా. సామాన్యమటోయి సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమటోయి. పగులు పచ్చి కర్ర కొట్టాలి, చిక్కట్లో ఎండబెట్టాలి. పక్క పగులు పచ్చి కర్ర కొట్టాలి, చిక్కట్లో ఎండబెట్టాలి. వెయ్యి పగులు లేని స్థలమున రమ్యమైన వంట చెయ్యాలి. సామాన్యమతోయి సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమతోయి. గురుయెల్లా భిక్షమెత్తాలి, 5 బాండవుల వంట చెయ్యాలి. భిక్షమెత్తాలి, 5 బాండవుల వంట చెయ్యాలి. 9 మందికి పంచు పెట్టి 10వ వానికి బాగనివ్వాలి. సామాన్యమతోయి సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమతోయి. తల్లి లేని పిల్లను పెంచాలి, తండ్రి లేని వానికి చేయాలి. తల్లి లేని వాణ్ణి చేయాలి, తండ్రి లేని వానికి చేయాలి. కులము గోత్రము లేని వానికి
అంతే కట్టాలి సామాన్యమతాయి సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమతాయి ఎరులేని మర్రి ఆకు తేవాలి భూమి లేని స్థలమందు పర్వాలి ఎరులేని మర్రి ఆకు తేవాలి భూమి లేని స్థలమందు పర్వాలి సత్యన వాణ్ణి సంకన్న పెట్టి పట్టిన వాణ్ణికి బాగండువాలి సామాన్యమతాయి సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయి సామాన్యమతాయి ఆరు చక్రముల బండి కట్టాలి ఎండి గుర్రములు ఎంచి కట్టాలి ఆరు చక్రముల బండి కట్టాలి ఎండి గుర్రములు ఎంచి కట్టాలి తొమ్మిద గుర్రం కళ్ళం పట్టి పదో గుర్రం పారదొలాలి సామాన్యమతాయి సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయి సామాన్యమతాయి నాయనా సిద్ధ పరమార్థమనగా అటువంటి కష్టమైన పని నాయన కనుక నా మాట విని మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళుము నాయనా ఎంత మాత్రము నీ పాదముల నుంచి వెళ్ళజాలను స్వామి. అదియును కాక పరస్త్రీని తన తల్లి వలెను పరధనమును మట్టి పెళ్ళవలెను పరదేహమును తన దేహం వలె చూసుకుని వారిని నా చెంతకు చేరనిద్దును అందుకు నువ్వేమందువు సిద్ధ అంతా మీ ఇష్టానుసారం స్వామి. అటులైన అదుగో నా కుమారులైన పోతులూరయ్య గోంద్యాచారులు రాబోతున్నారు వారు నిన్ను చాలా బాధించి కష్టపెట్టెదరు కనుక నా మాట విని మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళుము నాయనా వారు కొట్టినను సకల బాధలు పెట్టెను ఎంత మాత్రము నీ పాదముల నుంచి వెళ్ళజాలను స్వామి.